Hello, good evening. Welcome to ARS News Channel. యూజర్లకు పట్టపగలు చుక్కలు చూపించిన ఎయిర్టెల్ నెట్వర్క్ స్తంభించిపోయింది. కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఒక చోటో రెండు చోట్లో కాదు. దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ఎయిర్టెల్ కస్టమర్లు కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడానికి లేదా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేకించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి నగరాల నుండి లక్షల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రోజులో 2 సార్లు ఎయిర్టెల్ సేవలు స్తంభించిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై యూజర్లు భగ్గుమంటోన్నారు. తిట్టని తిట్లు తిడుతున్నారు. మొబైల్ నెట్వర్క్ షట్ డౌన్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఎయిర్టెల్ నెట్వర్క్లో తరచూ అంతరాయం ఏర్పడుతూనే వస్తోందని తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12:15 నుండి అంతరాయంపై ఫిర్యాదులు విపరీతంగా పెరుగుతూ వచ్చినట్లు వివరించింది. నిమిషాల వ్యవధిలో 7,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. అదే సమస్య నేడు కూడా ఉత్పన్నమైంది. ఈ ఉదయం నుంచి 2 సార్లకు పైగా ఎయిర్టెల్ సర్వీసులు స్తంభించిపోయాయి. దీనితో ఎయిర్టెల్ యాజమాన్యంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోన్నారు యూజర్లు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై విపరీతంగా కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు. కాల్స్, ఇంటర్నెట్, నెట్వర్క్ రిసెప్షన్ లేకపోవడంపై ఫిర్యాదులు చేశారు. ఎయిర్టెల్ కస్టమర్ కేర్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ వేల సంఖ్యలో పోస్టులు పెట్టారు. తక్షణమే దీన్ని సరిదిద్దాలని, నెట్వర్క్ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్ట్ పెయిడ్ సర్వీసులు సైతం స్తంభించిపోవడంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, కోల్కతాతో సహా పలు నగరాల్లోని వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారని డౌన్ డిటెక్టర్ మ్యాప్ స్పష్టం చేసింది. చాలా మంది నెట్వర్క్ వైఫల్యాలు ఎయిర్టెల్లో పునరావృతమవుతున్న సమస్య అని పేర్కొనగా, మరికొందరు ఎయిర్టెల్ దృష్టిని ఆకర్షించడానికి ఫన్నీ మీమ్స్, జోకులను సృష్టించారు. దీనిపై ఎయిర్టెల్ స్పందించింది. నెట్వర్క్ డౌన్ సమస్య ఉందని అంగీకరించింది. దీన్ని తాత్కాలిక కనెక్టివిటీ అంతరాయంగా అభివర్ణించింది. సమస్యను పరిష్కరించడానికి తమ టెక్ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపింది. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరిస్తామని వివరించింది. ఎయిర్టెల్ యూజర్లు ఫోన్ కాల్స్, మెసేజీలు, ఇంటర్నెట్ సేవల పొందలేకపోతే కొంత సమయం తర్వాత తమ మొబైల్ ఫోన్లను రీస్టార్ట్ చేయాలని సూచించింది. మున్ముందు ఇలాంటి నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సాధారణం కంటే ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు డౌన్ డిటెక్టర్ అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. అనుకున్నదానికంటే పెద్ద సమస్య ఉండడంతో ఎయిర్టెల్ వినియోగదారులు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్టెల్ వినియోగదారులు కంపెనీ అప్డేట్ల కోసం వేచి చూశారు. ఈ అంతరాయం చాలా మందికి ఇబ్బంది కలిగించింది. వారి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసింది.